ఆ యాడ్ ఒక ఫేస్ క్రీమ్ గురించి. ఆ ఫేస్ క్రీమ్ కి సంబంధించిన యాడ్ లో ఒక అమ్మాయి క్లీవేజ్ మొత్తం క్లియర్ గా కనిపించేలా షార్ట్ డ్రెస్ వేసుకుని షోల్డర్స్ ఫ్రీగా వదిలేసి బయటికి వెళ్ళి వచ్చాక కూడా తన ఫేస్ చాలా నార్మల్ గా ఉన్నట్టు చూస్తుంది. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక, ఎలా ఉంది సార్ డిజైన్, బాగుంది కదా అని ఎక్సైటింగ్ గా అడిగింది నక్షత్ర. శక్తి చెప్పినట్టు అనవసరమైన స్కిన్ షో ఉంది. మనం చేసేది జస్ట్ ఫేస్ క్రీమ్ యాడ్ మాత్రమే. ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ మాత్రమే కనిపిస్తే చాలు, ఒళ్ళంతా కనిపించాల్సిన అవసరం లేదు కదా నక్షత్ర. ఈ విషయం ఎలా మీరు పాయింట్ అవుట్ చేయలేదు? మన కంపెనీ తరపు నుంచి వచ్చే మోడల్స్ అందరూ కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని స్కిన్ షో చేస్తూ ఇబ్బందిగా ఉండకూడదు. నా ఫస్ట్ మెయిన్ పాలసీనే అది. ఈ విషయం మీరు బాండ్ సైన్ చేసేటప్పుడు చూడలేదనుకుంటా. చూసుంటే ఇలా చూసి ఉండేవాళ్ళు కాదు. సో ఈ డిజైన్ ని మార్చి మరోలా క్రియేట్ చేసి తీసుకురండి అని గంభీరంగా చెప్పి పంపించేశాడు. నక్షత్ర వెళ్ళిపోవటమే రూమ్ లోకి వచ్చిన శక్తి, చెప్పానా బావా, ఇది నీకు వల వేస్తుందని. ఆ వలలో ఎప్పుడెప్పుడు చేప పిల్లలా నువ్వు పడతావా అని ఎదురు చూస్తుంది. దాని డ్రెస్ అది, దాని వాలకం ఎంత చిరాకు తెప్పిస్తున్నాయి. దానిలాంటి మోడల్ డ్రెస్ ని పేపర్లో డిజైన్ చేసింది. చిచి, దానికి అసలు ఫ్యాషన్ డిజైనింగ్ లో కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. పైగా నన్ను అంటుంది చూడు అని ఉక్రోషంగా అంటే, రుద్ర నవ్వుతూ, తన సంగతి పక్కన పెట్టు. నువ్వెలానో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు కాబట్టి ఈ యాడ్కి ఎటువంటి డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుందో డిజైన్ చేయి. ఆఫర్ ఇస్తున్నాను. ఇది కానీ నువ్వు సక్సెస్ చేసావంటే నీ పేరుని ఈ యాడ్లో వచ్చేలా చేస్తాను, ఓకేనా అని అనటంతో శక్తి ఎగ్జైట్ అయ్యి, ఈ మాట అన్నావు, బాగుంది బావా, ఇప్పటి నుంచి ఆ వర్క్ లోనే ఉంటాను నేను, చూస్తుండు బావా, నీకు ఖచ్చితంగా నా డిజైన్ నచ్చుతుంది అని గర్వంగా అంది శక్తి. అబ్బో, అంత కాన్ఫిడెన్స్ నా అని ఒక ఐబ్రో రైస్ చేసి చూస్తే, చూస్తూ ఉండు బావా, నువ్వే నన్ను మెచ్చుకుంటావు, బట్ నాకు 1 వీక్ టైం ఇవ్వు. అంత ఈజీ కాదు కదా ఒక డిజైన్ ని పర్ఫెక్ట్ గా వేయటం అని అడిగింది. ఓకే, కానీ వీలైనంత త్వరగా చెయ్యి, త్వరలోనే ఈ యాడ్ కంప్లీట్ కావాలి అని చెప్పటంతో ఓకే అని చెప్పింది హుషారుగా. ఇంతలో శక్తినే మళ్ళీ, నక్షత్రాన్ని తీసేవా బావా, దానిని చూసావా, చుంచు మొహంది నీ మీదకి ఎలా వస్తుందో, దానిని చూస్తుంటేనే జుట్టు పట్టి కొట్టాలనిపిస్తుంది. నువ్వేమో ఎంప్లాయీ, డిజైనర్, కాన్సెప్ట్ అంటూ ఇంకా వెనక పెట్టుకుంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నీకు అసలు ఇలాంటివంటే నచ్చవు కదా, మరి ఎందుకు ఇంకా తన నీ దగ్గరే పెట్టుకున్నావు అని అనుమానంగా అడిగింది. ఆ మాటకి రుద్ర చిన్న చిరునవ్వుతో, మన వల్ల ఒక ఆడపిల్ల రోడ్డున పడటం నాకు ఇష్టం లేదు, అందుకే సైలెంట్ గా ఉన్నాను. ఈ విషయం పెద్దగా పట్టించుకోక శక్తి, నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని అంటే, నాకంటే ఎక్కువ ఉంది బావా అని నవ్వుతూ చెప్పింది శక్తి. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఇక బయటికి వచ్చిన నక్షత్ర తనకి జరిగిన అవమానం ఈజీగా తీసుకోలేక, నన్ను నా డిజైన్స్ ని వేస్ట్ అంటుందా, అది ఒక పెద్ద డిజైనర్ అన్నట్టు ఫీల్ అయిపోతుంది. దాని మొహం, ఇంకా చదువుతూనే ఉంది కానీ దానిలో కొంచెం కూడా ఫ్యాషన్ సెన్స్ లేదు. అలాంటిది నాకు చెప్తుందా, పైగా ఆ రుద్ర కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకు చేయట్లే, ఎంతైనా పెళ్ళాం కదా అని కోపంగా అనుకుంటూ వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూనే తన క్యాబిన్ లో కూర్చుండిపోయింది చాలాసేపు. ఈవినింగ్ త్వరగా రమ్మని పేరెంట్స్ చెప్పటంతో 5 టైంలో ఇక బయలుదేరుదామని చెప్పి వేణుని తీసుకొని బయలుదేరారు రుద్ర, శక్తి ఇద్దరు. అటువైపు ఆద్య, ప్రజ్ఞ, ఇష్వాన్ కూడా కాలేజ్ నుంచి వచ్చేసి ఉండటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. అప్పటికి అన్నీ సిద్ధం చేసి పెట్టేశారు ఇషిక, నర్మద వాళ్ళు. ఆ రోజు బాగానే ఉందని పంతులు గారు కూడా చెప్పటంతో ఆలస్యం ఎందుకనుకొని తమ తమ కూతుర్లని అత్తారింటికి పంపించేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే
ఇంటికి వచ్చిన కూతుర్లకు త్వరగా రెడీ అయ్యి రమ్మని శారీస్ కట్టుకుని రమ్మని మరీ చెప్పి పంపించారు. ఇక రుద్రని కూడా గెస్ట్ రూమ్ లో రెడీ అవ్వమని చెప్పింది నర్మద. మరోవైపు శక్తి చాలా సంతోషంగా ఉంది. ఇక తను పర్మనెంట్ గా తన బావతోనే తన ఇంట్లోనే ఉండిపోతుందని, పైగా పిట్టిల్లు కూడా పక్కనే కాబట్టి ఏమాత్రం బెంగ కూడా లేదు తనకి. 6:30 కల్లా అన్నీ రెడీ అయిపోవటంతో ముందుగా శక్తి రుద్రని తీసుకుని నర్మద, సాగర్, ప్రజ్ఞ, వేణు నలుగురు కలిసి ఇషిక ఇంటికి వచ్చారు. కొడుకు కోడలు ఇంట్లోకి వస్తుంటే మరోసారి దిష్టి తీసి ఆహ్వానించిన ఇషిక సంతోషంగా ఇద్దరిని లోపలికి తీసుకువచ్చి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి తాంబూలాలన్నీ ఇప్పించి తమ కోడలు అని గర్వంగా చెప్పుకున్నారు. మరో గంట పాటు అదే సాగాక గంట తర్వాత అందరూ ఇషితతో కలిసి ఇషిత వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అందరూ మోక్షిత్ ఇషితలతో కలిసి ఇషిత మరోసారి సగర్వంగా తన భర్తతో కలిసి కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్లి అందరి మధ్య ఎటువంటి భయం బెరుకు లేకుండా మోక్షిత్ భార్యగా మారినందుకు ఎంతో సంతోషించింది. ఇంతలో రక్షిత గారు, ఇషు రా ముందు దీపం పెడదు అని ఇషిత చేత దీపం పెట్టించి తర్వాత రోజు పెద్దలందరినీ పిలిపించి తన కోడలికి పరిచయం చేసి తాంబూలం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఆ రోజుకి ఇవాన్ వాళ్ళని అక్కడే ఉండమని అడిగితే, లేదు, మాకు కూడా ఇంటి దగ్గర చాలా పని ఉంది, ఇక్కడ ఉండలేము అని చెప్పటంతో, సరే అయితే రేపు ఉదయాన్నే మరోసారి రండి, ఇషిత చేత తాంబూలాలు ఇప్పించే సమయంలో మీరందరూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పటంతో, సరే అని చెప్పి 1 గంట అక్కడే గడిపేసి డిన్నర్కి ఉండమని అడిగినా సరే ఆల్రెడీ వండేసి వచ్చామని చెప్పి అందరూ తిరిగి ఇవాన్ ఇంటికి చేరుకున్నారు. నర్మద, సాగర్, వేణు ఇషిక వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ప్రజ్ఞ ఆద్యతో పాటు ఆ రోజు అక్కడే ఉంటానని చెప్పి ఆగిపోయింది. అందరూ వెళ్ళిపోయాక ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలసిపోయి ఉండటంతో రూమ్ కి రావటమే శక్తి బావ అని అరుస్తూ రుద్ర మీదకి దూకి మరీ హత్తుకుని తన 2 కాళ్ళని రుద్ర నడుము చుట్టూ వేసి, ఐఎమ్ సో హ్యాపీ బావా, ఐఎమ్ సో హ్యాపీ, ఈరోజు అందరికి అఫీషియల్ గా నేను మీ భార్యగా పరిచయం అయ్యాను అని అంటే, ఈ మాత్రానికి ఎంత సంతోషమా శక్తి? మరి నాన్న మన ఇద్దరి రిసెప్షన్ తో పాటు అక్క వాళ్ళ రిసెప్షన్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా మాక్సిమం ఈ వారంలోనే ఉండొచ్చు. ఇంకొకటి పార్టీ కూడా అరేంజ్ చేయాలనుకుంటున్నారు. ఆ పార్టీలో నన్ను తన కొడుకుగా అందరికి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ పార్టీ మన రిసెప్షన్ కంటే ముందే ఉండొచ్చు. అప్పుడు ఇంతకంటే ఎక్కువ మందిని నువ్వు నా భార్యగా పరిచయం అవుతావు. అప్పుడు ఇంతకంటే ఎక్కువ ఎక్సైటింగ్ గా బిహేవ్ చేస్తావా అని అడిగాడు. రుద్ర మాటలకు శక్తి ఇంకొంచెం ఎక్సైట్ అయ్యి, అయితే నేను ఇప్పుడు అఫీషియల్ గా ఇవాన్ మావయ్య కోడలుగా మారుతాను, నువ్వు మావయ్య కొడుకుగా ఇషాన్ గా మారుతావు. మరి ఇప్పుడు నిన్ను నేను ఈశాన్ బావా అని పిలవాలా, రుద్ర బావా అని పిలవాలా? బావా అని రుద్ర మెడ చుట్టూ చేతులు హారంలో వేసి ఉయ్యాల ఊగుతూ గారంగా అడిగింది శక్తి. ఆ మాటకి రుద్ర నవ్వుతూ అలానే తనని ఎత్తుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకుని, నువ్వు బావా అని పిలిస్తే చాలు, ఇషాన్ బావా, రుద్ర బావా అంటూ 2 రకాలుగా పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ 2 నేనే కాబట్టి అని నవ్వుతూ అన్నాడు. కానీ నాకు రుద్రబావ అంటేనే ఇష్టం. బికాస్ నన్ను నా బావ రుద్రగా ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేసి తన భార్యగా తన జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించాడు. ఆ క్షణాలని నా ప్రేమతో గెలుచుకున్నవి. అందుకే ఆ రుద్రబావ అంటేనే నాకు ఇష్టం. ఇషాన్ బావగా నాకు ఇష్టం లేదు. అది కూడా ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయనా అని ఇన్నోసెంట్ గా మొహం పెట్టి అడిగింది. ఇంకెందుకు ఆలస్యం, చెప్పు అని రుద్ర విష్ణుమూర్తి ఫోజులో పడుకుని నవ్వుతూ అడగటంతో, అంతగా ఏమీ లేదు బావ, నువ్వు ఈశాన్ బావగా ఉన్నప్పుడు ఈ బావ నన్ను చాలా బాధ పెట్టాడు. నేనంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాడు. నిమిషానికి ఒక రకంగా నన్ను దూరం జరిపి దగ్గరికి తీసుకుంటూ పిచ్చిదాన్ని చేశాడు. అందుకే నాకు ఇష్టం లేదు అని అంది శక్తి గంటుగా మొహం పెట్టి.
శక్తి మాటలకి రుద్రకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ, కానీ ఆ ఇషాన్ బావే ఇప్పుడు నీకు తన ఇంటి పేరుతో సహా ఐడెంటిటీ కూడా ఇస్తున్నాడు. అది నచ్చలేదా అని అడిగితే, నచ్చలేదు. రుద్రబావగా ఓన్ ఐడెంటిటీతో తనని తాను నిరూపించుకున్నాడు నా బావ. అందుకే రుద్రబావ అంటేనే నాకిష్టం అని శక్తి హస్కీ వాయిస్ లో అనగానే రుద్ర గర్వంగా నవ్వుకుంటూ, అయితే ఇషాన్ బావ అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నిన్ను ఇషాన్ బావగా పరిచయం చేయనివ్వను, సరేనా అని నవ్వుతూ అంటే, లేదు లేదు, అది కూడా కావాలి నాకు. ఇషాన్ బావ భార్యగా రుద్రబావ భార్య నేనే ఉండాలి. ఇద్దరికి నేనే ప్రేమను పంచాలి అని శక్తి నవ్వుతూ రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి, ఇక చాలు బావ మాటలు. ఈ రోజు లైఫ్ లో మర్చిపోలేని విధంగా నువ్వు నాకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమ నా మనసులో నిలిచిపోయేలా నువ్వు చెయ్యాలి అని అంది. ఏంటో ఈ రోజు అమ్మాయి గారు మంచి ఫామ్ లో ఉన్నారు అని రుద్రశక్తి నడుము చుట్టూ చేయి వేసి చిన్నగా తన చేతిని పైకి తీసుకువెళ్తూ ఉంటే, శక్తి మొహాన్ని ముద్దమందారంలా మార్చి సిగ్గుపడుతూ రుద్ర గుండెల్లో మొహం దాచి, ఎందుకంటే ఈ రోజు నేను పూర్తిగా అఫీషియల్ గా నా బావకి భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టి భయాలు పెరుకులు లేకుండా, ఎవరు చూస్తారు ఇంకెవరో ఏదో అనుకుంటారు అన్న బాధ లేకుండా నా బావ భార్యగా మారటానికి సిద్ధమయ్యాను అని అంది. నా శక్తి మాటల పుట్ట అని రుద్ర నవ్వుకుంటూ శక్తి చీరని తన నుంచి వేరు చేస్తూ నిదానంగా తనని అల్లుకుపోయాడు. ఇషిక వాళ్ళందరూ వెళ్ళిపోయాక మొదటిసారి ఇషితకి కొంచెం బాధగా అనిపించింది. ఎంత పుట్టింటికి దగ్గరగా ఉన్నా, అరగంటలో తన పుట్టింటికి వెళ్ళొచ్చు అన్నా, పుట్టింటిని వదిలి అత్తారింటికి రావటం ప్రతి ఆడపిల్లకు తెలియని బాధని రేకెత్తించటంతో, అదే బాధతో తల్లి తండ్రి తన తమ్ముళ్ళు వెళ్తుంటే ఏడుపు వస్తుంటే కష్టంగా ఆపుకుంది. దానికి గుర్తుగా ఇషిత మొహం మొత్తం ఎర్రగా మారిపోయింది. ఇషిక వాళ్ళు వెళ్ళిపోయాక అది గమనించిన మోక్షిత్ ఇషిత భుజం చుట్టూ చేయి వేసి, ఏడుస్తున్నావా ఇషు? ఇప్పుడు ఏమైందని ఏడుపు అని కంగారుగా అడిగితే, ఇటు రక్షిత గారు మాధవన్ గారు కూడా కంగారుగా ఏమైంది అని అడిగారు. ఇషిత బరెస్ట్ అవుతూ, అత్తయ్య అంటూ రక్షిత గారిని హత్తుకొని, మొదటిసారి అమ్మా నాన్నల నుంచి దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది అత్తయ్య. చాలా భారంగా ఉంది. ఏడుపు వస్తుంది. నేను ఏడుస్తే డాడా నన్ను వదిలి వెళ్ళలేడు. ముఖ్యంగా బన్ను నా ఏడుపు చూసి నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోతాడు. అందుకే వాళ్ళ ముందు ఏడవలేకపోయాను అని అంది. రక్షిత గారు నవ్వుతూ, ఇది ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లం ఇష్యూ. మేమందరం నీ స్టేజ్ ని దాటి వచ్చిన వాళ్ళమే. సేమ్ నీలాగే భర్తతో కలిసి అడుగులు వేయటానికి సిద్ధపడే అత్తారింటికి బయలుదేరినప్పుడు తల్లి తండ్రిని వదిలి రావటానికి తీరలేని దుఃఖంలో మునిగిపోయాము. కానీ అత్తారింట్లో అడుగు పెట్టాక తన అత్తారిల్లే తన జీవితం, తన భర్తే తన సర్వస్వం, తన బిడ్డలే తన జీవిత గమ్యం అని అనుకుంటుంది. సేమ్ నువ్వు అలానే మారుతావు ఈశు. ఈ రోజు ఉన్న బాధ మరో వారం రోజుల తర్వాత ఉండదు. అయినా ఇక్కడ నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరూ లేరు, భయపెట్టే వాళ్ళు అసలే లేరు. ఇక అన్నయ్య వాళ్ళని మిస్సింగ్ ఫీలింగ్ అంటే ఎలానో నువ్వు అన్నయ్య దగ్గరే జాబ్ చేస్తున్నావు, ఆ విషయం మర్చిపోయావా? సో డైలీ నువ్వు అన్నయ్యని కలవచ్చు, మాట్లాడొచ్చు, సాయంత్రం వరకు అన్నయ్యతోనే టైం స్పెండ్ చేయొచ్చు. వీకెండ్స్ కావాలంటే నీ పుట్టింటికి కూడా వెళ్ళి రావచ్చు. ఇక్కడ ఎవరూ డిస్టర్బ్ చెయ్యరు. నీకు అలవాటు పడేంత వరకు మేమెవ్వరం నీ విషయంలో దేనికి ఫోర్స్ చేయము ఇషు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పుట్టింటికి వెళ్ళొచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్, నువ్వు వెళ్ళేటప్పుడు మాతో చెప్పాలి. మా కన్న కొడుకు నీతో వస్తానంటే తీసుకువెళ్ళాలి అని నవ్వుతూ అనగానే ఇషిత మనసులో భారం కొంచెం తగ్గి తను కూడా కన్నీళ్లతోనే నవ్వుతూ, థ్యాంక్ యూ అత్తయ్య, నా మనసులో భారాన్ని చాలా వరకు తగ్గించారు అని ఉంది. అమ్మయ్యా, ఇప్పటికి నార్మల్ అయ్యావు, సంతోషం. అటు చూపు,
నా కొడుకు నువ్వు ఏడుస్తున్నట్టు కనిపించడమే ఎంత తల్లడిల్లిపోతున్నాడు అని నవ్వుతూ టెన్షన్ గా చూస్తున్న మోక్షిత్ ని చూపించి, మొత్తానికి మా వాడిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి నా కోడలిగా అడుగు పెట్టావు ఈశు. చాలా సంతోషంగా ఉంది. రేపు కాకుండా ఎల్లుండి వ్రతం పెట్టుకుందాం. వ్రతం తర్వాత రిసెప్షన్, ఆ తర్వాత శాంతి ముహూర్తం కోసం పంతులు గారిని అడిగి డిసైడ్ చేసుకుందాము. ఇంకా పద, నువ్వు నాతో పాటు పడుకుండు అని అనగానే అప్పటి వరకు ఈషిత బాధపడుతుందని బాధలో ఉన్న మోక్షిత్ ఉలిక్కిపడి, మమ్మీ ఏంటి నువ్వు చేసేది? భార్యాభర్తని విడగొడతావా? ఇప్పుడే కదా మమ్మీ నీ కోడలి ఈ ఇంట్లో అడుగు పెట్టుంది. అప్పుడే భర్త నుంచి దూరం చేస్తే పాపం తగులుతుంది. ఆడపిల్లలు పుడతారు అని ఉక్రోషంగా అన్నాడు. పర్వాలేదురా, మన ఇంటికి మహారాణి అవుతుంది అని నవ్వుతూ చెప్పి, తిక్క వేషాలు వేయకుండా కుదురుగా ఉండు. మీ శాంతి ముహూర్తం ఫిక్స్ అయ్యేంత వరకు ఇషిత విషయంలో తొందరపడకు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి సైలెంట్. ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్ కంప్లీట్ చేయటంతో అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి మాధవన్ గారిని మోక్షిత్ దగ్గర ఉండమని ఆవిడ ఇషితతో కలిసి మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్లారు. ఇషితకి మోక్షిత్ ఉడుక్కుంటూ ఉంటే నచ్చింది, కానీ మోక్షిత్ దగ్గర తను ఉండలేకపోతున్నానన్న బాధ అనువంతైతే తనలో కూడా ఉంది. అలా రూమ్ లోకి వచ్చాక రక్షిత గారు నడుము వాల్చి వెంటనే నిద్రలోకి జారుకుంటే ఈషిత మాత్రం తన మెడలో ఉన్న మంగళసూత్రాలు చూస్తూ, ఇవే కాని నా మెడలో లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఈ ఇంట్లో గౌరవంగా కుడికాలు పెట్టేదాన్ని కాదు. మధ్యలో ఏమైనా జరగచ్చు, ఇంకేదైనా జరిగి మరోసారి మోక్షిత్ నుంచి దూరం కావచ్చు, కానీ తాలిబంధం ఎప్పటికీ మమ్మల్ని విడదీయదు. ఈ బంధంలో ఉన్న మహత్యం ఇదేనేమో, తెంపుకోవటానికి ఎవ్వరూ ఇష్టపడరు అని తనలో తానే అనుకుని నిద్రకు ఉపక్రమించింది. నెక్స్ట్ అప్డేట్ బావా ప్లీజ్, నేను చెప్పేది విను. ఈ ఒక్కసారికే ఇంకెప్పుడు నిన్నేది కోరను. ప్లీజ్ బావా, నేను అడిగింది చేయి అని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంది శక్తి. కానీ తన మాటలు ఏమాత్రం పట్టించుకొని రుద్ర, నువ్వు అడిగేది చిన్న విషయం కాదు శక్తి. నేను నువ్వు కోరినట్టు చేయటానికి నా ప్రాణం పోయినా సరే నువ్వు అడిగింది చెయ్యనంటే చెయ్యను. కావాలంటే అందరికీ దూరంగా మన ఇద్దరం మాత్రమే ఉండే చోటికి వెళ్ళిపోదాం అని ఎప్పుడూ లేనంత కోపంగా చెప్పాడు రుద్ర. ఈ ప్రోమో రావటానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.